మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం లూకా సువార్త 23వ భాగంగా క్షమించడం దైవత్వం, ఫర్గివ్నెస్ ఈజ్ డివైన్. తప్పు చేయడం మానవ సహజం, కానీ క్షమించడం దైవత్వం అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు లూకా సువార్త 17వ అధ్యాయం. అయితే ఇక్కడ అన్ని విషయాలు జీసస్ టచ్ చేశారండి. బిగినింగ్లోనేమో క్షమాపణ గురించి చెప్తారు. తర్వాత ఒక సేవకుని కర్తవ్యం ఎలా ఉండాలి, ఆయనని సేవించేవాళ్ళు దైవజనులు. ఆ తర్వాత కృతజ్ఞత గురించి చెప్తారండి. ఇంకా ఆ తర్వాత రెండవ రాకడ గురించి కొన్ని విషయాలు చెప్తారు. మనం ఆయన రెండవ రాకడలో ఎలా ఉండాలి, ఇంకా ఏంటంటే దేవుని రాజ్యం అంటే ఏంటి, అది చెప్తారండి. ఒకటొకటి స్టెప్ బై స్టెప్ మనం ధ్యానించుకుందాము. ఇక్కడ యేసు ప్రభు సోదర ప్రేమను గురించి బోధిస్తున్నారండి. ఇదే ప్రసంగం మత్తయి సువార్త 18లో ఉంటుంది. అందుకే ఒక్కటి చదివేటప్పుడు తప్పకుండా ఇంకొక దాన్ని మనం పరిశోధించాలండి. సో మత్తయి సువార్తలో ఉంది, ఇక్కడ ఉంది కనుక రెంటిని చదివి అప్పుడు మనం యేసు ప్రభు మనకేం బోధిస్తున్నారు అని మనం అర్థం చేసుకోగలుగుతాం అన్నమాట. మత్తయి సువార్త 18లో యేసు ప్రభు సోదర ప్రేమని గురించి ఆయన బోధిస్తూ ఉన్నారనమాట. అక్కడ కూడా పేతురు వచ్చి అడుగుతాడు, నా సోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే నేను ఎన్నిసార్లు మన్నించాలి? 7 సార్లు అని అడిగితే కాదు 70 సార్లు అని. ఆ పేతురు అడగడం వల్ల ఎలా మనం క్షమించాలి, ప్రతిరోజు దేవుడు మనల్ని క్షమిస్తున్నారు. ఆ విధంగా మనం కూడా మన సోదరులని ఎలా క్షమించాలని చెప్తూ ముందు ఎలా ప్రారంభిస్తారంటే, ఆటంకములు రాక తప్పవు, కానీ ఆటంకములను కలిగించు వానికి అనర్థం అంటే శ్రమ. దేవుని సేవ చేస్తూ ఉన్నానండి నేను 28 సంవత్సరాలు. ఎన్నో ఆటంకాలు, ఎన్నో శ్రమలు అన్నమాట. ఇంకొక సేవ చేసే ఇంకొక సేవకుల ద్వారా అన్నమాట. విత్ ఇన్ ద చర్చ్ ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయన్నమాట. అయితే ఆ ఆటంకాలు కలిగించే వాళ్ళకి శ్రమ అని చెప్తున్నారు. అసలు శ్రమలు లేకుండా యేసు ప్రభు సేవ కానీ యేసు ప్రభుని నమ్ముకొని ఆయన శిష్యులుగా జీవించాలి అంటే, ఏ రోజైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తామో ఆ రోజు నుంచి సైతానికి మనం టార్గెట్ అయిపోతామండి. కనుక సైతాన్ ఏం చేస్తాడంటే, మన సొంత కుటుంబ సభ్యుల ద్వారా కానీ లేకపోతే మన సహసేవకులు వాళ్ళ ద్వారా కానీ ఆటంకాలు తీసుకొని వస్తూ ఉంటాడనమాట. కానీ ప్రభు మనం ఆయన చేయి పట్టుకొని నడిచినప్పుడు ఎప్పుడు మనం పడిపోమండి. మన సొంత సేవ చేసినప్పుడు పడిపోతాం, కానీ ఆయన సేవ చేసినప్పుడు హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్, మన గురించి కదా. సో ఎవరు ఆటంకాలు కలిగిస్తారో వాళ్ళకి శ్రమ అని చెప్తున్నారనమాట. ఆటంకాలు కలిగించే వాళ్ళకి శ్రమ. ఎందుకంటే ఆయన తన సేవకులని తన కంటి పాపలాగా కాపాడతారండి. మేము ముట్టువారు నా కంటి పాపని ముట్టినట్లే అని ఆ విధంగా కాపాడతారు. నేను అనుభవంతో చెప్తూ ఉన్నానండి. అప్పుడు ఇంకా ఏమంటారంటే, ఒక చిన్నవాణిని మీరు పాపానికి ప్రేరేపించిన ఎడల అతని మెడకి తిరుగటి రాయి కట్టి సముద్రంలో పడద్రోయట అతనికి మేలు అని చెప్తున్నారనమాట. ఆ చిన్న పిల్లలు అంటే ఆత్మలో చిన్నగా ఉన్నవాళ్ళు అనమాట. పాపానికి ప్రేరేపించొద్దు. మనము ఒక చెడు ఉదాహరణగా ఉండొద్దండి. అదిగో వాళ్ళు తాగుతున్నారు, నేనెందుకు తాగకూడదు, వాళ్ళు అలాంటి అవినీతి పని చేస్తున్నారు, నేనెందుకు ఉండకూడదు. అప్పుడే చిన్నపిల్లవాడంటే ఆత్మలో ఎదుగుతున్నాడు. కానీ ఎదుగుతున్నప్పుడు అతనికి ఎదురుగా ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పెద్ద చెడు ఎగ్జాంపుల్ అన్నమాట.
సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఎగ్జాంపుల్ని ఇస్తారు. ప్రతి చోట ఒక చెడు ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందో అలాగే ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా ఉంటుందండి. ఒక నీతి వృక్షం తప్పకుండా ఉంటుంది. కనుక మీ సంఘమో, మీ ఊరో, లేకపోతే మీ ఇల్లు, మీ బంధువులో 2 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఎవరు బెస్ట్గా, నీతిగా, నమ్మకంగా పనిచేస్తున్నారు. ఒకరు వెలుగు దీపం, లైట్ హౌస్ లాగా ఉంటారు. వాళ్ళని మాదిరిగా తీసుకోండి. వీళ్ళని మాదిరిగా తీసుకుంటే వాళ్ళతో పాటు మీరు కూడా నరకానికి వెళ్ళిపోతారనమాట. యూ విల్ ఆల్వేస్ హ్యావ్ 1 గుడ్ ఎగ్జాంపుల్ అండ్ ఆల్సో 1 బ్యాడ్ ఎగ్జాంపుల్ అనమాట. ప్రభు చెప్తున్నారు, మీరు ఆత్మలో ఎదుగుతున్న వాళ్ళకి మీరు పెద్దలుగా ఉంటే, ఇంట్లో కావచ్చు, లేకపోతే పని చేసే చోట, చర్చిలో, సంఘంలో కావచ్చు, ఎక్కడైనా కూడా మీ తర్వాత తరానికి మీరు ఒక మంచి మాదిరిగా ఉండండి. అదే అన్నమాట. నెహిమియా, ఎజ్రా, లేకపోతే జకారియా, ఎలిజబెత్ అమ్మలు వీళ్ళు ఏంటి అనంటే ఆ తర్వాత యవ్వనస్తులకు ఒక మంచి మాదిరిగా ఉన్నారండి. మీ ఇంట్లో కూడా మీ పిల్లలు చూస్తారు, మీ మనవాళ్ళు, మనవరాళ్ళు మీరు ఎలాంటి ఉదాహరణగా ఉన్నారు. మీరు ఒకవేళ చెడు ఉదాహరణగా ఉంటే ప్రభు చెప్తున్నారు, మెడకి తిరుగటి రాయి కట్టి సముద్రంలో వేయండి. ఎందుకబ్బా నేను ఆలోచిస్తున్నాను, ఒకవేళ సముద్రంలో వేస్తే సముద్రంలో తేలుతారు కదా, తేలితే మళ్ళా చూస్తారు, అసలు ఇంకా మునిగిపోవాలన్నమాట. రాయి, తిరుగటి రాయి ఉంటుంది ఊర్లలో చూడండి, ఇట్లా తిప్పుతారు కదా, అది కడితే ఇంకా కనబడకుండా పోతాడనమాట. అంటే అసలు ఎవ్వరికి కూడా మీరు ఒక చెడు ఎగ్జాంపుల్గా మీరు కనపడకుండా ఉంటే బెటర్ అంటున్నాడు ప్రభు. చెప్తున్నారండి, నేను కాదు. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రభు ఏం చెప్తారంటే, మీ సోదరుడు ఒకవేళ వచ్చి మీ ఎడల తప్పిదం చేసిన తర్వాత పశ్చాత్తాపడి 7 సార్లు తప్పు చేసి 7 సార్లు వచ్చి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ అన్నప్పుడు మీరు క్షమించండి. ఇది యేసు ప్రభుని ఎవరైతే కలిగి ఉంటారో, యేసు ప్రభుతో కనెక్షన్లో ఉంటారో వాళ్ళు క్షమిస్తారనమాట. అప్పుడు శిష్యులు అంటారు, ప్రభా మా విశ్వాసాన్ని పెంపొందించండి, ఇంక్రీజ్ ఆఫ్ ఫెయిత్ అంటారనమాట. దీనికి ఏంటి కనెక్షన్? ఈ హెడ్డింగ్ కూడా ఇక్కడ ఎలా ఉంటుందంటే క్షమాపణ డాష్ విశ్వాసం అన్నమాట. దీనికి ఏంటి కనెక్షన్? చాలాసార్లు నేను ఇది కూడా అనుకున్నాను అనమాట. కనెక్షన్ విశ్వాసం అంటే ఎలా వస్తుందండి? వినుట వలన విశ్వాసం వస్తుంది. పౌలు రాస్తాడు రోమ 10:17లో, వినుట క్రీస్తును గురించిన వాక్యం వల్ల వస్తుంది. ఈ లోకంలో చెత్తంతా వింటే విశ్వాసం రాదండి, దుష్టత్వం వస్తుంది. ఎందుకంటే దుష్టత్వమే చూస్తున్నాం మనం టీవీలో, న్యూస్ పేపర్స్లో. కనుక ఆ దుష్టులాగా మీరు ఉండాలనుకుంటారనమాట. కానీ యేసుక్రీస్తుని గురించి వినండి, ఇంకా వేరే ఏది వద్దు. అప్పుడు మనకేమవుతుందంటే విశ్వాసం వస్తుందండి, ప్రేమ. యేసుక్రీస్తుని గురించి చదువుతుంటే ప్రేమ వస్తుందన్నమాట. అందుకే హెబ్రీ 12 కూడా మీరు చదివితే అక్కడ ఇంత గొప్ప సాక్షి సమూహం అంటాడనమాట. అంటే విశ్వాస వీరుల గురించి చెప్పి, అయితే ఇప్పుడు మీరు ఎవరి మీద మీ మనస్సు పెట్టాలి, మీ దృష్టి కేంద్రీకరించాలంటే మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసుక్రీస్తు మీద మీరు మీ దృష్టిని సారించండి. ఆయన ఎన్ని శ్రమలకు వచ్చుకున్నాడు, ఎన్ని బాధలు పడ్డాడు, శరీరాన్ని సిలువ వేసుకున్నాడు, రక్షణ మనకి రక్షణనిచ్చి ఇప్పుడు తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నారనమాట. అంటే మనలో వాక్యం వింటూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తారంటే మనల్ని యేసు ప్రభు ప్రేమతో నింపుతారండి. మనలో ఎప్పుడైతే ప్రేమ ఎక్కువైపోతుందో అప్పుడు మనం క్షమిస్తామన్నమాట. కానీ ఎప్పుడైతే మనలో అభిషేకం అంటాం చూడండి, పరిశుద్ధాత్మ అంటే దేవుని శక్తి, అభిషేకం అంటే దేవుని శక్తి. దేవుని శక్తి అంటే ప్రేమించే శక్తి, మన్నించే శక్తి, కరుణించే శక్తి, ఇవి అన్నమాట. అది తగ్గిపోయినప్పుడు క్షమించడం కష్టం అండి. మా పిల్లలు నాతో అనేవాళ్ళు అనమాట చిన్నప్పుడు, ఏంటి మమ్మీ నువ్వు ఒకసారేమో క్షమిస్తావు, ఒకసారేమో క్షమించావు అంటే, అప్పుడు ఏంటి ప్రభా పిల్లలు నాతో చెప్తున్నారంటే, నీలో అభిషేకం ఎప్పుడు నిండా ఫుల్ ఉంటుందో అప్పుడు నువ్వు క్షమిస్తావు. అభిషేకం తగ్గిపోతుందనుకో, నీ శరీరం పనిచేస్తుందనుకో, శరీరం ఎప్పుడు ఏం చెప్తుందంటే నువ్వు మన్నించొద్దు,
నువ్వెందుకు మన్నించాలి, నువ్వెందుకు తగ్గించుకోవాలి, నువ్వు ఏ విషయంలో తగ్గించుకోవాలి, అట్లానే అనమాట. సో ఈ కాన్ఫ్లిక్ట్ లోపల జరుగుతూ ఉంటుందండి. నాకు అప్పుడప్పుడు ఇప్పుడు కూడా జరుగుతుంది. అప్పుడు ప్రభు నాకు ఓపెన్ చేసి చెప్పారనమాట, ఈ విషయమే చెప్పారు. అందుకే ప్రతిరోజు అడగాలి, ప్రభా నన్ను నీ ప్రేమతో నింపయ్యా, వేకువనే నన్ను నీ ప్రేమతో నింపు. మోషే ప్రార్థన అదే 91:14. ఎందుకంటే ఈ మనుషులు ఆ ఎడారి ప్రయాణంలో అబ్బా ఏం గొనుగుతుంటారండి, గొనుగుతూ ఉంటారు. అయినా కూడా మోషే వాళ్ళని మన్నిస్తాడు, ప్రేమతో నడిపిస్తారనమాట. సో మనుషుల మాటలకి మనం రియాక్ట్ కాకూడదండి. కాకుండా ఉండాలంటే మన శరీర శక్తితో సరిపోదు. మనకి దేవుని శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, యేసు ప్రభు మనలో పోయబడాలి. అంటే యేసు ప్రభు వాక్యం మనలో ఎంత ఎక్కువ అవుతుందో అంత పరిశుద్ధాత్మ ప్రేమ అన్నమాట. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుందండి. ఆ తర్వాత ఒక సేవకుని కర్తవ్యం, ఇది కూడా ప్రభు నాకు బోధించారు. మా గురువు గారు నాకు చెప్పారండి, ఫాదర్ తుమ్మ లూర్దు గారు ఏం చెప్పారంటే, సేవ కొత్తలో అన్నమాట. ఇదో వాక్యం బోధించిన తర్వాత చాలా బాగుందని పొగిడినప్పుడు గర్వపడకూడదు, సెల్ఫ్ గ్లోరీ ఉండకూడదు. ఎలా ఉండాలి అంటే ఇది చదివి వినిపించారండి. ఒక సేవకుడు పొలంలో తన పని చేసి ఇంటికి రాగానే ఇంకా యజమానుడు నువ్వు ఇంకా భోంచేయి అని అనడు కదా, కూర్చో నువ్వు తినని, ముందు నా కోసం ఆహారం సిద్ధం చేయి, నాకు వడ్డించు, తర్వాత నువ్వు తినాలి. ఎవరికైనా యజమానుడు, ఒక సేవకుడు తన పని చేసినప్పుడు, తన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు కృతజ్ఞత చెప్పడు. ఆ సేవకుడు ఎలా ఉండాలంటే, నేను అయోగ్యుడనగు సేవకుడను, నేను నా పని నేను చేశాను అని. అంతే కదండి. ఈరోజు నేను ఇక్కడ వాక్యం చెప్తున్నా అంటే దానికి యేసుప్రభు పరలోక తండ్రి నాకు కృతజ్ఞత చెప్పే అవసరం లేదు. నేనే ఏం చెప్పాలంటే, నేను ఒక పాపిగా ఉన్నాను, పిలిచారు, ఇప్పుడు కూడా నాలో పాపం ఉంది ప్రభా, క్షమించాలంటే కష్టం అనిపిస్తుంది కొన్నిసార్లు, నాలో పాపం ఉంది, అయినా కూడా నీ రక్తంలో నన్ను కడిగి నీ ఆత్మనిచ్చి ప్రభా నాకు నీ మహిమనిచ్చి, నీ మహిమలో నన్ను భాగస్థురాలుగా చేసి నీ సేవలో వాడుకుంటున్నావు. కానీ నాకు యోగ్యత లేదు, ఏ యోగ్యత లేదు. కానీ నీ యొక్క నీతి నాకు కప్పడం వల్ల, నేను నీ నీతి వల్ల నేను యోగ్యురాలయ్యాను. ఆయన ప్రాణం ఖరీదండి. నేను ఈరోజు మీతో వాక్యం పంచుకుంటున్నాను. నా కోసం ఆయన శిలువలో మరణించి నా పాపాలని క్షమించమని తండ్రికి రక్తం ఇచ్చి, తండ్రిని ప్రార్థించి పరిశుద్ధాత్మని తీసుకొని నా మీద కుమ్మరించాడు. ఇంకా ఇప్పుడు కూడా పరలోకంలో నా కోసం ప్రార్థిస్తున్నాడు. నేను ఈ వాక్యం చెప్పే ముందు ప్రతిరోజు అడుగుతాను, యేసయ్యా నువ్వు నా కోసం తండ్రిని ప్రార్థించు. సిమోను సాతాను నిన్ను జల్లెడ పట్టాలనుకున్నాడు గోధుమలాగా, కానీ నేను నీ కోసం ప్రార్థించాను. కనుక నీవు హృదయ పరివర్తన చెందినప్పుడు నీ సోదరులని బలపరచు. యేసు ప్రభు మన కొరకు ప్రార్థిస్తాడండి, నాన్న క్షమించు నాన్న, నేను ఈ బిడ్డ కొరకు సిలువలో మరణించాను నాన్న, కనుక ఈ బిడ్డని క్షమించి సేవలో ముందుకి నడిపించు. అలా అని ఇంకా రిపీటెడ్గా హ్యాబిచువల్గా మనం పాపం చేయకూడదండి. నేనైతే ఆయన కల్వరి దర్శనాన్ని ముందు పెట్టుకుంటాను. నా కోసం నువ్వు సిలువలో మరణించావు, నీ కొరకు నేను కనీసం జీవించాలి అని. ఆయన ఇచ్చిన అభిషేకం, ఆయన ప్రాణం ఖరీదన్నమాట. కనుక దేవుడు మనకి కృతజ్ఞతలు చెప్పే అవసరం లేదు, మనమే ఆయనతో చెప్పాలి. ఐఎమ్ వాట్ ఐఎమ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. పౌలు లాగా నేను పాపాత్ములలో ప్రథముడను, నేను తెలియక క్రీస్తు సంఘాన్ని హింసించాను, ఆయన ఎంతో కరుణతో నన్ను సేవకు పిలుచుకున్నాడు. నా ద్వారా లోకానికి ఏం చెప్తున్నాడంటే, నాలాంటి పాపాత్ముల్ని ప్రేమించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు అని చెప్తున్నారనమాట. అది చెప్పి మళ్ళా నెక్స్ట్ 10 మంది కుష్ఠరోగులండి. మీరు ఇజ్రాయెల్ దేశం చూస్తే ఉత్తరాన గలిలియా ఉంటుందండి, మధ్యలో సమారియా, కింద యూదా దక్షిణాన.
అయితే యేసు ప్రభు ఉత్తర గలిలియా నుంచి సమరియా గుండా యూదాకి రావాలని అనమాట. యూజువల్గా వాళ్ళు అట్లా రారండి యూదులు. మేము అబ్రహాం సంతతి వాళ్ళ బ్లడ్లోనే ఉంటుందండి. ఇలా ఇక్కడ నుంచి యోర్దాన్ దాటి ఇలా వస్తారు, కానీ సమరియాలోకి వెళ్ళరు. వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూస్తారని. కానీ యేసు ప్రభు అలా చూడలేదండి. అందరూ దేవుని బిడ్డలే, భూమి మీద ఉన్నవాళ్ళు. అందరినీ ప్రేమించడమే అసలైన ప్రార్థన. అందరినీ ప్రభు నాతో మాట్లాడుతూ, ఒకరినేమో చాలా ప్రేమించడము, ఒకరినేమో ద్వేషించడము. అంటే ఒక దేవుని ప్రేమ ఒక ఛానల్ ద్వారా వెళ్తుంది, ఇంకో ఛానల్ ద్వారా ఆగిపోతుంది. అది దేవుని ప్రేమ కాదు. యేసు ప్రభు అందరినీ ప్రేమించారు. నువ్వు కూడా అందరినీ ప్రేమించాలి. ఒకరిని ఎక్స్ట్రీమ్గా ప్రేమించడం, ఒకరిని ఎక్స్ట్రీమ్గా ద్వేషించడము అది దేవుని రాజ్యం కాదు. యేసు ప్రభు సమరీలను కూడా ప్రేమిస్తూ అలా సమరియా ద్వారా వెళ్తూ ఒక గ్రామంలో అడుగుపెట్టగానే యేసు ప్రభుని చూడగానే 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గర వస్తారండి. ఎందుకంటే వాళ్ళు ఊరి వెలుపల ఉంటారు, వెలివేయబడ్డారనమాట. యేసు ప్రభుని చూడగానే వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు, ప్రభువు మమ్మల్ని కరుణించు. కుష్ఠ వల్ల వెలివేయబడ్డారనమాట. అప్పుడు యేసు ప్రభు వాళ్ళని కనికరించి, మీరు వెళ్ళి యాజకులకి కనబడండి అని చెప్తారు. ఎందుకంటే యాజకులు వాళ్ళని పరీక్ష చేసి వాళ్ళకి పరిహార బలి వాళ్ళ కొరకు అర్పించి, అప్పుడు మీకు కుష్ఠ లేదు కన్ఫర్మ్ చేసి ఒక డాక్టర్ లాగా అనమాట సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా, అప్పుడు మీరు వెళ్ళి ప్రజలతో కలిసి తిరిగి జీవించవచ్చు అని మత్తయి 8లో కూడా మనం చూస్తాం. అదే చెప్తారు యేసు ప్రభు, వెళ్ళి యాజకులకి కనబడండి. అప్పుడు అలా అని వాళ్ళు యాజకులకి కనబడండి అని చెప్తే వెళ్ళిపోతున్నారని. వెళ్ళిపోతుండగానే ఆ మార్గ మధ్యంలోనే అనమాట 10 మందికి స్వస్థత కలుగుతుందండి. అప్పుడు ఆ 10 మందిలో ఒక ఆయన గుర్తిస్తాడు, కుష్ఠంతా పోయిందే, చేతులు కూడా ఇట్లా ఉంటాయి కదా, ఇట్లా అయిపోయినాయి అన్నమాట. కుష్ఠ పోయింది, ఎంత నాకు స్వస్థత కలిగిందని మళ్ళీ పరిగెత్తుకుంటూ ప్రభు 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 అని వచ్చి, ఏంటయ్యా ఏంటయ్యా అంటే, ఇదిగో చూడండి మిమ్మల్ని అడిగాము, మీరేమో వెళ్ళి యాజకులకు కనబడని చెప్పారు, అలా వెళ్తుంటేనే మాకు స్వస్థత అయిపోయింది, నాకు స్వస్థత అయిపోయింది అని ఆయన పాదాల మీద పడి కృతజ్ఞత చెప్తాడనమాట. ప్రభువా నీకు వందనాలు, ఈ కుష్ఠే కాదయ్యా, ఆత్మకి కుష్ఠ ఉంది కదా పాపం, అది కూడా పోయిందయ్యా, నాకు నువ్వు రక్షణనిచ్చావు, నా శరీరంలో ఉన్న రోగం పోయింది, ఆత్మలో ఉన్న రోగం పోయింది. అంటే రక్షణను నా దేవుడవయ్యా, నువ్వు నా కొరకు వచ్చావు, నా ప్రభువు నా రక్షకుడు అని యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారండి. అప్పుడు ప్రభు ఏమంటారంటే, 10 మంది శుద్ధి పొందలేదా, మిగతా 9 మంది ఎక్కడా? తిరిగి వచ్చి కృతజ్ఞత చెప్పేది ఈ ఒక్క విదేశీయుడా? అంటే మిగతా వాళ్ళు ఎవరు? యూదులు అనమాట, వాళ్ళు రాలేదు. ఆ తర్వాత స్వస్థత కలిగింది యేసుప్రభు దగ్గర వస్తే, ఇంకా తర్వాత యేసుప్రభు అవసరం లేదు వాళ్ళకి, వాళ్ళు వచ్చింది స్వస్థత కొరకే కానీ యేసుప్రభు దగ్గర నుంచి రక్షణ పొందడానికి కాదు. అలా అంటే అందరూ అలా ఉంటారని కాదండి, కానీ ఈ ఒక్క వ్యక్తిలాగా ఉండాలన్నమాట. వాళ్ళు 9 మంది శరీరానికి స్వస్థత పొంది వెళ్ళిపోయారు, ఆత్మకి రక్షణ లేదు, కానీ ఈయన యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించారు. ఇది ఇక్కడ ప్రభు మనకి చెప్పేదన్నమాట. ఈ లోక విషయాల కొరకు వచ్చి వెళ్ళిపోతే ఒక రిలేషన్ లేదు జీసస్ దగ్గర. ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇంటి బయట నిలబడి భిక్షగాళ్ళు అడిగినట్లుగా. మనం ఇంటి లోపల దేవుని బిడ్డలండి, ఆయన బాధ్యత, ఆయన కుమారులుగా ఆయన బాధ్యత మనం తీసుకోవాలి. సువార్తని బోధించాలి, నీతిగా జీవించాలి, సైతాన్ రాజ్యాన్ని కూలద్రోయాలి, ఏలియా ఎలీషాల్లాగా మనం ఉండాలన్నమాట. అది ఇక్కడ చెప్తున్నారు. రక్షణ పొందకుండా ప్రభు దగ్గర వచ్చి ఒక స్వస్థత, ఉద్యోగం ఇంకా అయిపోయింది టాటా, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు అలా, అది కాదు. అది ఇక్కడ చెప్పేదండి. 9 మంది స్వస్థత పొందారు, వెళ్ళిపోయినారు, కానీ ఈయన రక్షణ పొందాడు. అందుకే నీ విశ్వాసము నేను స్వస్థపరిచింది, లేచి వెళ్ళు. లేచి అంటే యేసుప్రభు పాదాలని పట్టుకున్నాడు. నా దేవుడు, నా రక్షకుడు అయ్యా, నువ్వు నాకు చాలయ్యా, నీకు సేవ చేస్తూ నేను నీతోనే ఉంటాను, అంతగా పాదాలు పట్టుకున్నాడు అన్నమాట.
అది. తర్వాత ఇంకొకటి ఏం చెప్తున్నారంటే దేవుని రాజ్యం గురించి వాళ్ళు అడుగుతున్నారు. అది ఎప్పుడు వస్తుంది, అది ఎక్కడుంది, దేవుని రాజ్యము పైన ఉందా? అప్పుడు ప్రభు చెప్తున్నారు, దేవుని రాజ్యము ఎక్కడో లేదు, నీ లోపలుంది అని. మనం విత్తువాని ఉపమానం చూడండి అండి. ఇప్పుడు వర్షాకాలం మీకు అర్థం కావాలి ఏంటి దేవుని రాజ్యం అంటే. విత్తువాడు విత్తనాలు తీసుకున్నాడు, దేవుని వాక్యాలు అన్నమాట. యేసు ప్రభు బోధిస్తున్నాడు, విత్తువాడు. ఇప్పుడు నేనే విత్తువాడు అన్నమాట. ఈ వాక్యాలు బోధిస్తున్నప్పుడు మన హృదయం అనే పొలంలో పడినప్పుడు ఆ విత్తనాలు మొలకెత్తి 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలిస్తే అదే దేవుని రాజ్యం. నీ లోపల ఉంది దేవుని రాజ్యం. రాజ్యం అంటే నీ హృదయం, రాజు అంటే జీసస్, యేసు ప్రభు అంటే వాక్యాలు అన్నమాట. ఆ వాక్యాలు ఫలించాలి, ఆవగింజలాగా ఉంటుంది దేవుని రాజ్యం, పరలోక రాజ్యం. ఒక చిన్న వాక్యం లాగా అన్నమాట. అది హృదయంలో పడి మొలకెత్తినప్పుడు, మహావృక్షమైనప్పుడు ఆకాశ పక్షులు గూళ్ళు కట్టుకుంటాయి అందులో. ఒక శౌరి వారు ఒకటే ఒక వాక్యం అండి, మానవుడు లోకమంతా జయించి ఆత్మను కోల్పోతే ఏం లాభం. ఎంత మహావృక్షం అండి జెస్యూట్స్ అసలు కదా. ఇన్యాసి వారు, అలాగే డాన్ బోస్కో గారు, ఆయనతో ఏం మాట్లాడతారు యేసు ప్రభు అంటే ఈ తోడేళ్ళని గొర్రెపిల్లలుగా మార్చు. అదొక్క మాటే. మదర్ తెరీసా తల్లి, ఈ నా సోదరులలో అత్యల్పులైన వాళ్ళకి ఏది చేసినా నాకు చేసినట్లే. ఒక్క వాక్యము మీలో, మీ హృదయంలో నాటబడి అది మొలకెత్తాలి, ఫలించాలి, 30 అంతలు 60 అంతలు 100 అంతలు. అదే దేవుని రాజ్యం అన్నమాట. అందుకే ఈ వాక్యాన్ని చదవాలి, మీరు దాన్ని పాటించాలి, ప్రకటించాలి. ఆ తర్వాత ఏంటంటే యేసు ప్రభు రెండో రాకడ గురించి చెప్తారండి. ఎలా ఉంటుందంటే 2 ఉదాహరణలు చెప్తారండి. 17, 26 నుంచి 27, 26, 27 వచనాలు ఏంటంటే నోవా దినముల యందు ఎట్లా ఉందో యేసు ప్రభు రెండవ రాకడ కూడా అలాగే ఉంది. ఎలా ఉందంటే నోవా దినములలో ప్రజలు తింటూ త్రాగుచూ వివాహమాడుతూ ఉన్నారంట. మీరు చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందో. పెళ్ళ, పండగ, చావ, సీసాలు, ఫుడ్, ఇంకా వివాహాలు జరుగుతున్నాయి. ఇదొక. తర్వాత లోతు దినముల యందు ఎట్లా ఉంది అంటే అగ్ని గంధకాన్ని ప్రభు కుమ్మరించి సోదోమ గొమొర్రాని నాశనం చేసే వరకు, ఆదికాండం 19లో అన్నమాట. అప్పటి వరకు ప్రజలు ఎట్లున్నారంట, ఇక్కడ కూడా తింటూ ఉన్నారు, త్రాగుతూ ఉన్నారు, వివాహం ఆడుతూ ఉన్నారు. తర్వాత క్రయ విక్రయాలంటే బిజినెస్ చాలా ఎక్కువ జరుగుతుందండి. తర్వాత ఏంటంటే గృహాల్ని నిర్మించుకుంటున్నారు. కన్స్ట్రక్షన్స్ చూసారండి, బాబేలు గోపురం లాగా కన్స్ట్రక్షన్స్. ఇలా పైన అమ్మో కొంచెం భూకంపం వస్తే ఏమైపోతుందో అనిపిస్తుంది నాకు. అట్లా ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా యేసు ప్రభు రెండవ రాకడకి సూచనలండి. దానియేలు గ్రంథంలో అయితే ట్రావెలింగ్ విల్ ఇంక్రీజ్, నాలెడ్జ్ విల్ ఇంక్రీజ్. డిమానిక్ నాలెడ్జ్, దయ్యపు నాలెడ్జ్ అండి. మనుషులని మోసం చేయడము, దొంగతనాలు, హత్యలు, డబ్బు సంపాదించుకోవడం, ఇవన్నీ సైన్స్ అని చెప్తారనమాట. అయితే మీరు లోతు భార్యని గుర్తుపెట్టుకోండి, వెనక్కి తిరిగి చూడకండి. 2 పడక మీద ఉంటే ఒకరు వెళ్ళిపోతారు. అర్ధరాత్రిలో యేసు ప్రభు వచ్చినప్పుడు భార్య భర్తలు ఉంటే ఒకరు వెళ్ళిపోతారు. 2 ఇలా తిప్పుతుంటే తిరగాలి, ఒకరు వెళ్ళిపోతారు. ఇది ర్యాప్చర్ గురించి చెప్తున్నారు. సంఘం ఎత్తబడుట అంటారనమాట. ఇది తొందరలో జరుగుతుందండి, కనుక మనం సిద్ధంగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, అయ్యా, ఈ అధ్యాయంలో అనేక విషయాలు మీరు మాకు బోధించారు. క్షమించాలి అని చెప్పారు. సేవకులు, మేము అయోగ్యులమగు సేవకులు అని కృతజ్ఞత కలిగి మా పని మేము చేయాలి. అలాగే నాయన, మీ దగ్గరకు కేవలం ఈ లోక విషయాల కొరకు మాత్రం కాకుండా రక్షణ కొరకు, క్షమాపణ పొందడానికి మీ రక్తంలో మమ్మల్ని కడుక్కొని ప్రభా, అయ్యా, నీతి వస్త్రంతో కప్పబడి పరిశుద్ధాత్మని పొంది వాక్యాన్ని చదివి దాని ప్రకారం జీవించాలి. పరలోక రాజ్యము అనంటే తండ్రి, మా హృదయంలో నాటబడిన మీ వాక్యాలనే విత్తనాలు అవి ఫలించాలి ప్రభా, మీకు సాక్షులుగా ఉండాలి. అలాగే రెండవ రాకడ ముందు, మీ రహస్య రాకడ ముందు ఏం జరుగుతుందో చెప్పారు.
లోతు దినాల్లాగా, నోవా దినాల్లాగా ఉంటుంది. ప్రజలు తింటూ త్రాగుతూ వివాహం ఆడుతూ వ్యాపారాలు చేస్తూ ఇండ్లు కట్టుకుంటూ ఉంటారు. అప్పుడు అకస్మాత్తుగా ఎలా గంధకం, అగ్ని గంధకం కుమ్మరించబడింది దోమ గుమర్రాలు. అలాగే జలప్రళయం ముంచెత్తే వరకు కూడా ప్రజలు తింటూ త్రాగుతూనే ఉన్నారని చెప్పారు. అలా ఉంటుంది అని చెప్పారు. కనుక ప్రభా, అయ్యా మాకు దైవభీతిని దయచేసి పరిశుద్ధాత్మదేవ, మేము యేసు ప్రభు రాకడ కొరకు సిద్ధంగా ఉండే వివేకవంతులైన కన్యకల్లాగా మమ్మల్ని మార్చండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ సమరీ అంతా యేసు ప్రభు రెండవ రాకడకు మనం సిద్ధంగా ఉండాలి అని. అలాంటి కృప పరిశుద్ధాత్మదేవుడు మీకు దయచేదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.